హాయ్ వీవర్స్, ఇవాళ మన కిచెన్లో చేయబోయే రెసిపీ వచ్చేసి హెల్దీ ఫుడ్ అండి. కొబ్బరి ముట్టీలు, పచ్చి కొబ్బరి తురుముతో చేసిన కొబ్బరి ముట్టీలు అండి. పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా యూజెస్ ఉన్నాయండి, మంచి ఉపయోగాలు ఉన్నవి. ఇది ఒక హెల్దీ స్నాక్స్ అండి. ఎందుకంటే ఇది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్గానైనా లేకపోతే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గానైనా తినొచ్చు. ఈ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. ఈ కొబ్బరికాయని వీలైనంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఈజీగా మిక్సీలో మెదగనికి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కావాల్సినవి నూనె, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు, శనగపిండి, బియ్యం పిండి ఒక కప్పులో కలుపుకొని తీసుకున్నాను. ఒక కప్పు వరకు పచ్చిమిర్చి ముక్కలు ఒక 4-5 తీసుకున్నాను. ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టుకున్న శనగపప్పు, ఉప్పు. ముందుగా అయితే మనం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, ఆ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మధ్య మధ్యలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఉపయోగాలు చెప్తూ ఉంటానండి, టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పచ్చి కొబ్బరి తురుమును వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్రని మిక్సీ పట్టుకోవాలండి మంచిగా. చూసారు కదండి, ఇలా మెత్తగా పట్టుకోవాలి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి పచ్చి కొబ్బరి తురుముని. ఆ గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి అధికంగా పోషకాలను కలిగి ఉంటుందండి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శక్తిని పెంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అండి. ఇందులో అధికంగా మాంగనీస్, కాపర్ అధికంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొబ్బరి తురుమును ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని తర్వాత మిగతా పదార్థాలు వేసుకోవాలి. కరివేపాకు, నానబెట్టుకున్న శనగపప్పు, కొత్తిమీర, తర్వాత ఒక కప్పు శనగపిండి, బియ్యం పిండి కూడా కలుపుకోవాలి. ఈ పిండి వేసుకోవడం వల్ల కొబ్బరి ముట్టీలు చాలా క్రిస్పీగా కూడా ఉంటవి. పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదండి వీడియోలో నేను ఎలా కలుపుకున్నానో ఆ విధంగా ముద్దలాగా కలుపుకోండి. మీరు కూడా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మన అరచేతిలో చిన్న చిన్న బిస్కెట్ మాదిరిగా చేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసుకుంటే ఈజీగా మనం ఫ్రై చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ పచ్చి కొబ్బరి తురుములో అధికంగా ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుందండి. ఈ పచ్చి కొబ్బరిలో విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని గ్లోయింగ్గా చేస్తాయి, జుట్టుని చాలా బలంగా స్ట్రాంగ్గా కూడా చేస్తాయి. ఈ పచ్చి కొబ్బరి తురుమును ఎక్కువగా పాయసం, బర్ఫీలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. కొందరు చిరుతిండిగా బెల్లము, చక్కెరతో డైరెక్ట్గా ముంచుకొని తింటూ ఉంటారండి కొబ్బరిని, పచ్చి కొబ్బరిని. చూసారు కదండి ఎలా చేశానో, అన్ని బిస్కెట్ మాదిరిగా చేసుకున్నాను కదండి. ఒకేసారి చేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అరచేతిలోనైనా చేసుకోవచ్చు, లేకపోతే ఒక కవర్ మీదనైనా అలా చేసుకోవచ్చు అండి. ఎలా చేసుకున్నా ఏం లేదు, మీ కంఫర్ట్ని బట్టి. చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోతాయండి. రెడ్గా కాల్చుకుంటే మనం గారెలు ఎలా కాల్చుకుంటామో అదే విధంగా ఈ ముట్టీలను కూడా కాల్చుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఈ పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎవరు చేసి ఇచ్చేవాళ్ళు కాదండి. డైరెక్ట్ చక్కెరలో బెల్లంతోనే తినేదాన్ని. ఇప్పుడంటే యూట్యూబ్లో అవి వచ్చి చూసి ఏదో ఒక విధంగా ట్రై చేసుకొని తింటున్నాం. పిల్లలకు కూడా ఇస్తే చాలా మంచిది. చూసారు కదండి ఎలా కాల్చుకున్నానో ఎర్రగా. సేమ్ గారెలు, వడలు ఎలా కాల్చుకుంటామో అదే విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
అలా ఎర్రగా కాలిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుంటే అయిపోతుంది. మన ముట్టీలు రెడీ అయిపోయాయండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీగా ఉండండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.